తెలంగాణలో ఫీజు బకాయిల అంశం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. ఫీజు బకాయిలను సీఎం రేవంత్ రెడ్డి వెంటనే విడుదల చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు. విద్యారంగంలో చాలా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న ముఖ్యమంత్రి విద్యార్థుల జీవితాలపై ఆధారపడిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలన్నారు. 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద నిరసన ప్రదర్శన జరిగింది. ఈ నిరసనకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఇక విద్యార్థులపై విధించిన రెవెన్యూ రికవరీ యాక్ట్ను వెంటనే ఎత్తేయాలని కోరారు. 14 లక్షల మంది విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయవద్దని, ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేసే కుట్రను మానుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు గనక నెరవేరకపోతే ప్రజాభవన్ను ముట్టడిస్తామని వాళ్ళు హెచ్చరించారు. చేయడం చాలా అన్యాయం. అనేక రకాలుగా వివిధ రూపాల్లో మా రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ గారు, మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బుధకృష్ణ గారు, మరియు మా కన్వీనర్ నందు గారు, ఇంకా ఎంతోమంది విద్యార్థి మహిళా నాయకురాలు కూడా అన్న ఇక ఇనరు తెలంగాణ ఉద్యమ తరహా గట్టిగా వేద్దామంటున్నారు. కానీ వద్దు బిడ్డ, మీ జీవితాలతో మేము ఎవరు చెలగాట మాడద్దు, శాంతియుతంగానే ఉద్యమాలు చేద్దాం, అగ్రెసివ్గా వద్దు, ప్రశాంతంగా చేద్దాం, మీ గురించి మేమున్నాం ముందు వరుసలో, మీరు భయపడకండి అని మేము ధైర్యం చెప్తూ వస్తున్నాం. కానీ విద్యార్థులకు ఇట్లా కోపం వస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళ ఆగ్రహానికి గురికాక తప్పదు. దయచేసి కాంట్రాక్టర్ల బిల్లు ఆపండి, రెవెన్యూ రికవరీ యాక్ట్ను రద్దు చేయండి. యథాతథంగా పాత పద్ధతిలోనే కాలేజ్ యాజమాన్యానికి మీరు డబ్బు చెల్లించి వీళ్ళ విద్యకు భరోసా ఇచ్చి వీళ్ళని చదివించాలి. లేనట్లయితే లక్షలాది మందితో హైదరాబాద్ను ముట్టడిస్తాం, సెక్రటరియట్ అసెంబ్లీ ముట్టడించి అక్కడ బయటాంచి ఖచ్చితంగా ఇతర దేశాలు అవుతున్న చూడు విద్యార్థులు ప్రజలు తిరగబడ్డు ఆ పరిస్థితి వస్తుంది. ఒకవేళ మీరు తీర్చకపోతే మీరు భరోసా ఇచ్చి, విద్యాసంస్థ స్టార్ట్ అయింది, కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, ఎట్లా చదువుకోవాలి, పేదవాడిగానే ఉండాలా చెప్పండి.